తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ మృతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ తెలిపారు. అప్పటి పోలీసులు ముద్దాయికి సహకరించారని ఆరోపించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనంతబాబు భార్యను అరెస్ట్ చేసి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సంబంధిత అధికారులపై విచారణ జరిపించాలని కోరారు. అప్పటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత ఉదయ్ భాస్కర్ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని 2022 మార్చి 19వ తారీఖు రాత్రి సజీవంగా తీసుకెళ్ళి నిర్జీవంగా డెలివరీ చేసిన సంగతి ఈ ప్రపంచం అంతా తెలుసు. ఆ కేసులో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పి మురళీకృష్ణారెడ్డి, భీమారావు, ఆకుల మురళి అనే సిఐ వీళ్ళందరూ కలిసి అతన్ని రక్షించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎస్పీ చాలా గౌరవంగా ఒక ముద్దాయిని గారు అనంతబాబు గారని ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఈ కేసుని వీళ్ళు పక్కదారి పొట్టించి నిర్వీర్యం చేస్తారని. నేను ఒక్కడనే చెప్పానంటే అప్పుడు రెడ్ విత్ 35 అని కుటుంబం, ఒక తల్లి గర్భశోకానికి గురయ్యింది, ఒక కుటుంబం రోడ్డు పాలన పడింది అని పశ్చాత్తాపం లేకుండా ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. నేనేం చేయలేదన్నట్టుగా. ఇంత దుర్మార్గమైన అనంతబాబు ఈ వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని అతను బెయిల్ రద్దు చేయాలి. భార్య ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆవిడని గుర్తించి అరెస్ట్ చేయాలి. గత ప్రభుత్వం